security. What is the login ID for dev, test and prod? See, login ID for dev, test and prod జనరల్గా అయితే సేమే ఉంటాయి. ఎందుకంటే ఎంప్లాయీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను నేను. కాన్ఫిగరేషన్ మనం కంప్లీట్ చేసిన తర్వాత జనరలీ వీ డూ ఫస్ట్ అవర్ కాన్ఫిగరేషన్స్ ఇన్ డెవలప్మెంట్, దాని తర్వాత టెస్ట్, దాని తర్వాత ప్రోడక్ట్ మూవ్ చేసుకుంటాం. సో ద prod is something the real time environment what client will use in their day to day life. సో ప్రాడ్లోకి ఒకసారి డేటా మొత్తం కాన్ఫిగర్ చేసి గోలో అయిన తర్వాత వీ విల్ హ్యావ్ ఏ క్లోనింగ్, మీన్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ టెస్ట్ అండ్ డెవ్ ఎన్వైర్మెంట్స్ కాపీ అవుతాయి. వాట్ ఎవర్ ద డేటా ఈస్ దేర్ ఇన్ ప్రొడక్షన్, దట్ ఈస్ యాక్టివ్ లైవ్ డేటా ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్. సో ఈ క్లోనింగ్ అనే ఫీచర్ జనరల్గా Oracle will take care. We cannot do that. We will raise a Oracle service request. So production data మొత్తం టెస్ట్ అండ్ డెవ్ లో కాపీ అవుతాయి. అంటే దే వాంట్ టు మెయింటైన్ ఆల్ ద 3 సిస్టమ్స్ విత్ ద సేమ్ డేటా అన్నట్టు. సో మనం ఒక్కసారి ప్రొడక్షన్ ఓకే గోలేవ్ అయిన తర్వాత Oracle will initiate the cloning so that the copy of prod will come to test and dev. ఆ టైంలో సేమ్ అకౌంట్స్ వస్తాయి అందరికీ కూడా. ఐ మీన్ టు సే ఎంప్లాయీస్ ఆర్ అడ్మిన్స్కి ప్రాడ్లో ఏవైతే ఉన్నాయో టెస్ట్ అండ్ డెవ్ కూడా అదే వస్తుంది. కాకపోతే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఇఫ్ దే వాంట్ టు అప్డేట్ దేర్ అకౌంట్ పాస్వర్డ్స్ అండ్ ఆల్ దే కెన్ డూ. ఒక ప్రొడక్షన్లో చేస్తే ఆటోమేటిక్గా టెస్ట్లో డెవ్లో అయితే మారిపోదు. వీ హ్యావ్ టు హ్యాండిల్ సపరేట్లీ. బట్ జనరల్గా లాగిన్ ఐడీస్ అనేవి సేమ్ ఉంటాయి, ఎందుకంటే ప్రొడక్షన్ నుంచి డేటా కాపీ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ సేమ్.